అంటే మనము దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. దేవుని ఎడల ధనవంతులుగా ఉండడం అంటే ఏంటి? అంటే మనం సంపాదించినటువంటి ధనాన్ని దేవుడికి ఇవ్వాలా? దేవుడు మన యొక్క ధనాన్ని ఆశించేవాడా? మన భూములను ఆశించేవాడా? మన ఆస్తులను ఆశించేవాడా? అది కాదు దాని ఉద్దేశం. మనం దేవుని ఎడల ధనవంతులుగా ఉండడం అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం చూడండి, 17వ వచనం నుండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించము. అంటే సంఘములో ప్రజలు ఎవరి మీద నమ్మకం ఉంచాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎందుకు దేవుని మీద నమ్మకం ఉంచాలంటే మనం ఈరోజు ఆనందంగా అనుభవించడానికి కావలసినవన్నీ మనకి ఇచ్చిన వాడు దేవుడే. మనకి ఇచ్చిన వాడు ఎవరు? దేవుడే. ఇప్పుడు ఆ ఉపమానంలో ఆ ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. సమృద్ధిగా పండాలంటే ఎవరి దయ కావాలి చెప్పండి? భూమి పండాలంటే ఎవరి దయ కావాలి? దేవుని యొక్క దయ కావాలి. దేవుడు లేకుండా, దేవుడు సూర్యుని పంపించకుండా, లేకపోతే వర్షం కురిపించకుండా ఉంటే నీ భూమి పండుతుందా? మన భూమి పండుతుందా? నీరు లేకుండా ఆకాశం నుండి వర్షం పడకపోతే మన భూమి పండుతుందా? చెప్పండి. మనము విత్తినటువంటి విత్తనాలు ఫలిస్తాయా? మనం వేసినటువంటి పంట చేతికి వస్తుందా వర్షం పడకపోతే? మరి వర్షానికి కారణం ఎవరు? దేవుడు. అంటే ఆ ధనవంతుని భూమి సమృద్ధిగా పండడానికి కారణం దేవుడు. అతన్ని ఆశీర్వదించాడు. ఈరోజు మానవ సమాజాన్ని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు. అవునా కదా? దేవుడు చల్లగా చూస్తున్నాడు కాబట్టి ఆకాశం నుండి వర్షము కురుస్తుంది, మన భూమి పండుతుంది. దేవుడు నిన్ను చల్లగా చూస్తున్నాడు కాబట్టి నీవు ఉద్యోగంలో ఆశీర్వదింపబడుతున్నావు, వ్యాపారంలో ఆశీర్వదింపబడుతున్నావు, నువ్వు చేస్తున్నటువంటి చేతి పనిలో నీవు ఆశీర్వదింపబడుతున్నావు. దీనికి కారణం ఎవరు? దీని వెనక ఉన్నది ఎవరు? దేవుడు. అయితే ప్రజలు దేవుణ్ణి మర్చిపోతున్నారు. వాళ్ళు సంపాదించుకున్న వాటి మీద నమ్మకం ఉంచుతున్నారు. వాళ్ళు కలిగి ఉన్న వాటి మీద నమ్మకం పెట్టుకుంటున్నారు. అంటే ఇదే మనల్ని కాపాడుతాయి, ఈ ధనమే మనల్ని కాపాడుతుంది, ఈ ఉద్యోగమే మనల్ని బ్రతికిస్తుంది, ఈ వ్యాపారమే మనల్ని గొప్పవారిగా చేస్తుంది. అలా అనుకుంటే ఎంత తప్పు ఆలోచన చేయండి. మన ధనం మనల్ని బ్రతికిస్తుందా? చెప్పండి. మన ధనం మనల్ని బ్రతికిస్తుందా? మన విద్య మనల్ని బ్రతికిస్తుందా? అలా అనుకుంటే ఒకసారి కరోనాని చూడండి. కరోనా కాలాన్ని ఒకసారి కరోనా శకాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది చనిపోయారు? ధనవంతులు ఎంతమంది చనిపోయారు? విద్యావేత్తలు ఎంతమంది చనిపోయారు? అధికారులు, గొప్ప గొప్ప వారు అందరూ పట్టించుకునే వాళ్ళు లేక శవాలను ఈడ్చి పడేశారు. కుప్పలు కుప్పలుగా. పట్టించుకునేవాడు లేడు, కనీసం ముట్టుకునేవాడు కూడా లేడు. ఆ దినాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనలో భీతి కలగాలి. అలాంటి భయంకరమైనటువంటి కరోనా శకంలో కూడా దేవుడు మనల్ని కాపాడలేదా? చెప్పండి. కాపాడలే లేదా? కాపాడాడు. వీళ్ళ దేవుడు మనల్ని కాపాడేది. అందుకే ప్రజల్ని హెచ్చరించు, నువ్వు ఆజ్ఞాపించు అని తిమోతికి పత్రిక రాస్తున్నాడు పౌలు. సంఘంలో ప్రజలందరూ దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఇంకా మనం లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ దేవుడి మీద నమ్మకము ఉంచాలి. లేకపోతే ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన ధనం మనల్ని కాపాడలేదు, మన భూములు మనల్ని కాపాడలేవు, మన ఆస్తులు పాస్తులు, మన అందచందాలు, మన అధికారాలు మనల్ని కాపాడలేవు. అందుకే ఇక్కడ ప్రజలను హెచ్చరించమని తిమోతికి చెప్తున్నారు. ఈరోజు నీకున్న అధికారమైనా, నీకున్న పదవైనా, నీకున్న చదువైనా, ధనమైనా, జ్ఞానమైనా అన్నిటికీ కారణము దేవుడు. ఆయన అనుమతిస్తేనే ఇవన్నీ నీకు వస్తున్నాయి. నీ ఉద్యోగంలో అభివృద్ధి చెందుతున్నా, వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్నా, వీటి వెనకాల దేవుడు అనుమతించాడు. నీవు గొప్పవాడివి కావడానికి దేవుడు అనుమతించాడు. నీవు ధనవంతుడిగా ఎదగడానికి దేవుడు అనుమతించాడు. కాబట్టి మనం ఆ దేవుని మీద నమ్మకం ఉంచి బ్రతకాలి.
మనం కలిగి ఉన్న వాటి మీద మనం ఆధారపడి ఎప్పుడు కూడా బ్రతకూడదు. చూడండి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును. నువ్వు ధనవంతుడు కదా, అయితే నువ్వేం చేయాలి? నీ గురించే నువ్వు ఆలోచించకూడదు. నీ ప్రాణముతో ఏం తినాలి, ఏం త్రాగాలి, రేపు ఎలాంటి వస్త్రాలు ధరించాలి, రేపు ఏం వంట చేసుకోవాలి, నీ గురించే కాదు, నీ కుటుంబం గురించే కాదు నువ్వు ఆలోచన చేయవలసింది. నీ గురించే నువ్వు ఆలోచన చేస్తే అది స్వార్థపూరితమైనటువంటి జీవితం, దేవునికి నచ్చని జీవితం, అది దేవుడు ఒప్పుకోని జీవితం. దేవుడు అలాంటి జీవితాన్ని అంగీకరించడు. నీకు ధనం ఉందా? నీవు ధనవంతుడిగా ఉన్నావా? దేవుడు నిన్ను చల్లగా చూస్తున్నాడా? నీ చేతి పనిని దేవుడు దీవించాడా? నిన్ను ఆశీర్వదించాడా? నీవు వర్తిల్లుతున్నావా? అయితే నీవు చేయవలసినటువంటి క్రియలు ఏమిటి? నీ గురించి నీవు ఆలోచన చేయడం కాదు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మేలు చేయువారును. నీకున్నటువంటి సమృద్ధితో నువ్వేం చేయాలి? నీకున్నటువంటి ధనంతో నువ్వేం చేయాలి? నీకున్నటువంటి ఆస్తితో నువ్వేం చేయాలి? మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? సమాజంలో మేలు చేసేవారిగా నీవు ఉండాలి. మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును. సత్క్రియలు అను ధనము గలవారును అంటే మనకు ఉండవలసినటువంటి ధనం ఏంటి? నీకున్నటువంటి భౌతికమైన ధనంతో, నీకున్నటువంటి భౌతికమైన ఆస్తితో సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవాలి. సత్క్రియలు అనే ధనాన్ని. సత్క్రియలు అంటే సత్యము ప్లస్ పనులు, సత్యముతో కూడుకున్నటువంటి పనులు, సత్క్రియలు, వాక్య సంబంధమైనటువంటి క్రియలు. ఈ ధనాన్ని మనం సంపాదించుకోవాలి. ఔదార్యము కలిగిన వారిగా ఉండాలి. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించును. చూడండి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై అంటే ఇతరులకు సహాయపడేవారుగా ఉండాలి. స్వార్థపరులుగా మనము జీవించకూడదు. మొదటి సంఘం అలాగే జీవించాలి. మొదటి సంఘంలో ఉన్నవారి యొక్క అక్కరలు తీర్చారు. ఇబ్బందుల్లో ఉన్నవారి యొక్క అక్కరలు తీర్చారు. కష్టాల్లో ఉన్నవారి అక్కరలు తీర్చారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించారు. విధవరాలను పరామర్శించారు, పోషించారు. లేని వాళ్లకు సహాయం చేశారు. ఏ కొరత లేకుండా అందరూ జీవించారు మొదటి సంఘం. అదే ప్రేమ ఈరోజు ఉందా? చెప్పండి, ఈరోజు ఉందా సంఘాల్లో? ఔదార్యం ఉందా? సత్క్రియలు ఉన్నాయా? మేలు చేసేవారు ఉన్నారా? తమ ధనములో ఇతరులకు పాలించేవారు ఉన్నారా? లేకపోతే తమ కొరకే ఆలోచించుకునేవారు ఉన్నారా? సత్క్రియలు అనే ధనము కలిగిన వారిగా మనం ఉండాలి. ఇతరుల కొరకు మనం ఆలోచించేవారిగా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులుగా మనము దేవుని యొక్క క్రియలలో పాలిభాగస్తులుగా మనం ఉండాలి. అంటే నీకున్నటువంటి ధనంతో, నీకున్నటువంటి సమృద్ధితో నీవు ఎంతమందిని రక్షించావు? ఎంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి నీ ధనం సహాయపడింది? ఎంతమందికి సువార్తను ప్రకటించడానికి నీ ధనం సహాయపడింది? నీకున్నటువంటి ధనంతో ఇతరులను రక్షించే ఆలోచనలు ఉన్నాయా? సువార్తను ప్రకటించే ఆలోచనలు ఉన్నాయా? దేవుని క్రియలు చేసే ఆలోచనలు ఉన్నాయా? చెప్పండి. ఇతరులను మనము కాపాడాలి, ఇతరులను మనం రక్షించాలి, ఇతరులకు మనం దేవుని గురించి తెలియజేయాలి, ఇతరులను దేవుని రాజ్యములోనికి నడిపించాలంటే సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడాలంటే ధనవంతులు, సంఘంలో ఉన్నటువంటి ధనవంతులు, సంఘంలో ఉన్నటువంటి సమృద్ధిగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి? సువార్త పనికి సహకారులుగా, దేవుని పనికి సహకారులుగా ఉండాలి. దేవుని వాక్యము విస్తరించడానికి సహాయకులుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళేవారుగా చూడండి. అలాంటి వారిని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. అందుకే దేవుడు దీవిస్తున్నాడు అందుకే మన ఉద్యోగాలను దేవుడు దీవిస్తున్నాడు, మన చేతి పనులను దేవుడు దీవిస్తున్నాడు, మన వ్యాపారాలను దేవుడు దీవిస్తున్నాడు. ఎందుకు చెప్పండి? ఇతరులకు మేలు చేసేవారిగా ఉండడానికి, సువార్తకు సహకారులుగా ఉండడానికి. అందుకే దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. ఇది చాలా మందికి తెలియక ఆ ధనవంతుడు ఆలోచించినట్లుగా ఆలోచిస్తూ స్వార్థపరులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుని ఎడల ధనవంతులు అంటే
నీకున్నటువంటి ధనంలో ఇతరులకు పాలించే వారిగా ఉండాలి, ఔదార్యం కలిగిన వారిగా ఉండాలి, మేలు చేసే వారిగా ఉండాలి, సత్క్రియలు అనే ధనం కలిగిన వారిగా ఉండాలి. ఇలా ఎవరైతే బ్రతుకుతున్నారో వారు దేవుని ఎడల ధనవంతులు. అలాంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవలసిన అవసరత. దేవుని ఎడల ధనవంతులు అనగానే మన ధనం దేవుడికి ఇవ్వాలని కాదు దాని ఉద్దేశం. దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవించడానికి ఈ ధనాన్ని వెచ్చించాలి. అది సువార్తను ప్రకటించడం ద్వారా అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని చేరవేయాలి, అనేక మందిని రక్షించాలి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి. అలాగే కష్టంలో ఉన్న వారికి సహకారులుగా మనము ఉండాలి. ఒకవేళ ఇలాంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే ప్రభు చెప్తున్నాడు, ఏ విధమైనటువంటి లోపానికి ఎడమవ్వకండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకవేళ మనం దేవుని ఎడల ధనవంతులు కాకుండా మనకున్నటువంటి ధనముతో మనమే స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు, నీవు సిద్ధపరిచినది ఎవని వగును. అదే మనం దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద నమ్మకం ఉంచి మనం బ్రతికితే రాత్రికి రాత్రే మన ప్రాణానికి ఏమైనా అపాయం ఉందా చెప్పండి? ఉండదు. దేవుడి మీద నమ్మకం ఉంచిన వారికి ఉండదు. ఎలాంటి పరిస్థితులైనా రానివ్వండి, దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నన్ను తప్పిస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు. చూడండి, మనకు ఉన్న దాంట్లో సంతోషంగా మనం జీవిస్తూ ఇతరుల కష్టాల్లో దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉంటే మన జీవితానికి ఎలాంటి అపాయం కూడా దేవుడు రాని. దేవుడు కోరుకునేది అదే. మీరు ధనవంతులుగా ఉండొద్దని దేవుడు చెప్పడం లేదు, ధనాన్ని సంపాదించొద్దని దేవుడు చెప్పడం లేదు. ఎవరికి చెప్తున్నాడు తెలుసా? వాళ్ళ కొరకే ఆలోచించుకునే వారికి చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే మన కొరకే ఆలోచించుకుంటూ మన ప్రాణము సంతోష పెట్టుకోవాలని ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ధనాన్ని సంపాదించుకున్నా కూడా వ్యర్థమే. ఎందుకంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. అదే మనం దేవుని మీద నమ్మకం వచ్చి దేవుని కొరకు మనం బ్రతుకుతున్నట్లయితే మనం ధనవంతులుగా ఉన్నా మనకు ప్రమాదము లేదు. ఎందుకంటే ఆ ధనాన్ని ఎలా వాడాలో మనకు తెలుసు, ఆ ధనాన్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలుసు. ఆ ధనం ద్వారా సువార్త ప్రకటిస్తాం, ఆ ధనం ద్వారా ఇతరులకు సహకారులుగా మనం ఉంటాం, దేవుడికి నచ్చినటువంటి కార్యాలు మనం చేస్తాం. కాబట్టి మన ప్రాణానికి ఎలాంటి భయం కూడా. కాబట్టి ప్రియులారా, మనము నేర్చుకున్నటువంటి ఈ ఉపమానంలో ఉన్న ధనవంతుని వలె మనము ఉండకూడదు. మన నమ్మకము ఆస్తుల మీద కాదు, ధనం మీద కాదు, మనకు ఉన్నటువంటి వస్తువుల మీద కాదు. మన నమ్మకము మనకు సమృద్ధిగా సమస్తాన్ని దయచేసినటువంటి దేవుడి మీద నమ్మకం ఉంచి మనం జీవించాలి. అలా జీవించినట్లయితే దేవుడు మనల్ని ప్రతి పరిస్థితి నుండి కాపాడి ఆయనకు సాక్షిగా మనల్ని నిలబెడతాడు. ఓకే.